గుంటూరులో కోకో రైతులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ శాఖ మంత్రి హామీ ఇచ్చిన విధంగా కోకో గింజలకు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర ఇవ్వటం లేదని వాపోయారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో చలో గుంటూరు పేరిట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యాన శాఖ కార్యాలయాన్ని ముట్టడించి రైతుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని నినదించారు. కోకో గింజలు ధరలు రోజురోజుకు తగ్గించి రైతులను దగా చేస్తున్న కంపెనీల మోసాలను అరికట్టాలన్నారు. పలు జిల్లాల నుంచి తరలివచ్చిన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కంపెనీలు ఆ రోజు చెప్పిన ధరల కంటే ఇంకా ధరలు తగ్గించి ఇవాళ మోసం చేసి రైతులు తగ్గించి కోకో గింజలు కొనుగోలు చేస్తా ఉన్నారు. దీనివల్ల కోకో రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ప్రధానంగా కౌలు రైతులు నష్టపోతా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక కనీసం కమిషనర్ గారికి మరొకసారి మా సమస్య చెప్పుకుందాం అని చెప్పేసి వస్తే ఇక్కడ కనీసమైన స్పందన లేదు. గత 20 రోజులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారి కోసం, కమిషనర్ గారి కోసం మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కనీసమైన స్పందనలు కనిపించడం లేదు. కంపెనీలు మాత్రం ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వడం లేదు. ఇవాళ అంతర్జాతీయంగా మార్కెట్లో కిలో కోకో గింజలకి 750 రూపాయలు పైగా ధర ఉన్నది. ఆ ధర ఎక్కడ కూడా చెల్లించడం లేదు.